అమెరికా పౌరసత్వ చట్టాల్లో ఒక కీలకమైన మార్పు రాబోతోంది. ఇప్పటి వరకు అమెరికా గడ్డపైన ఏ బిడ్డ పుట్టినా సరే ఆటోమేటిక్ గా అమెరికా పౌరసత్వం వచ్చేసేది, అదే సిటిజన్షిప్ వచ్చేసేది. కానీ ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఒక కొత్త రూల్ ప్రకారం, అంటే ఇది ఇప్పటికీ ఇంకా అమలు కాలేదు, బట్ తీసుకొచ్చే ఆలోచనలో అయితే 99% ఉన్నారు. సో ఇకపైన ఈ రూల్ కనుక అమలైతే ఇకపైన అలా ఆటోమేటిక్గా పౌరసత్వం అనేది లభించదు. ఈ కొత్త రూల్ ప్రకారం బిడ్డ పుట్టే సమయానికల్లా తల్లి తండ్రుల్లో కనీసం ఒకరైనా సరే అమెరికా పౌరుడై ఆల్రెడీ సిటిజన్ అయి ఉండాలి, లేదా అట్లీస్ట్ గ్రీన్ కార్డ్తో పర్మనెంట్ రెసిడెన్సీ అయినా కలిగి ఉండాలి. అప్పుడే వీళ్ళకి ఈ సిటిజన్షిప్ అనేది ఆ బిడ్డకు వస్తుందంట. ఇక H1B, F1 వంటి టెంపరరీ వీసాల పైన ఉన్న వారికైతే ఈ రూల్ వర్తించదట. ఈ చట్టం పైన ఇంకా కోర్టు తుది తీర్పు ఇవ్వలేదు, కానీ అక్కడి ప్రభుత్వ సంస్థలు దీన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయట. ఇక సోషల్ సెక్యూరిటీ నెంబర్ SSN అంటారు కదా, సో ఈ విషయంలో కూడా మార్పులు రానున్నాయట. ఈ కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే USCIS, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వంటి సంస్థలు సిద్ధమవుతున్నాయి. తాజాగా సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ SSA కూడా తన ప్రణాళికను బయటపెట్టింది. ప్రస్తుతం ఒక బిడ్డకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ కావాలంటే అమెరికాలో పుట్టినట్లు చూపించే బర్త్ సర్టిఫికేట్ ఇస్తే చాలు. కానీ కొత్త చట్టం అమల్లోకి వస్తే కనుక కేవలం బర్త్ సర్టిఫికేట్ ఒకటే సరిపోదు. ఈ కొత్త చట్ట ప్రకారం ఏంటంటే బిడ్డకు SSN రావాలి అని అంటే బిడ్డ పుట్టిన సమయానికి ఆ బిడ్డ తల్లి లేదా తండ్రి అమెరికా పౌరులై ఉండాలి, లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా అయి ఉండాలి. ఈ రుజువులు చూపించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ తల్లిదండ్రులు తమ పౌరసత్వాన్ని లేదా శాశ్వత పర్మనెంట్ రెసిడెన్సీని హోదాను రుజువు చేయడానికి ఈ పాస్పోర్ట్ కానివ్వండి, సర్టిఫికేట్ ఆఫ్ సిటిజన్షిప్, గ్రీన్ కార్డ్ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఇకపైన బిడ్డ పుట్టిన ప్రదేశం ఒక్కటే సరిపోదు, తల్లిదండ్రుల హోదా కూడా పౌరసత్వానికి చాలా కీలకం కాబోతుంది. ఇక ఈ మార్పులు అమల్లోకి వస్తే కనుక ముఖ్యంగా అమెరికాలో తాత్కాలిక వీసాలపైన ఉన్న వారికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో అమెరికాలో పిల్లలను కనాలి అని అనుకునేవారు కూడా ఈ నిబంధనలు తెలియకపోతే మేబీ అక్కడ అంటే ఆశ్చర్యానికి గురవ్వచ్చు. నా బిడ్డ ఇక్కడే పుట్టింది కదా, తనకు అక్కడ సిటిజన్షిప్ ఇవ్వాలి అని వీళ్ళు డిమాండ్ చేయడానికి ఉండదు. సో ఈ విషయాలన్నీ కూడా ఇంకా త్వరలో దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ స్టిల్ ఇప్పటి వరకు అయితే మాత్రం గ్రీన్ కార్డు అండ్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలామంది పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడే అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఇమిగ్రేషన్ మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎలా పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలో అర్థం కాక NRIs చాలామంది సతమతం అవుతున్నారు.